హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు మాట్లాడడానికి వచ్చాను. అది ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటున్నానంటే దాని గురించి నేను తెలుసుకున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. సో అందుకే నేను ఇంట్రెస్టింగ్ గా అంటున్నాను. అసలు అదేంటంటే మెటా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా. ఇది 2023లో అయితే స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే అప్పటికే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, సిరి ఇట్లాంటి కొన్ని అయితే ఉన్నాయి కదా. సో నేనైతే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా నాకు ఎంటెక్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఒక టఫ్ సబ్జెక్ట్ అనమాట. అది చాలా టఫ్ ఉంది. టఫ్లో టఫ్ ఏంటంటే అసలు మాకు సంబంధం లేని క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళు చాలా దారుణంగా అడిగారు క్వశ్చన్స్. అవి అసలు మేము చదివామా లేదని మాకే ఒక బ్లాంక్ అయితే ఉండిపోయింది మైండ్లో. సో ఇంకా ఎగ్జామ్స్ రాసే వాళ్ళంతా ఏం చేశారంటే ఏదో ఒక వంకతో బయటకు వెళ్ళారనమాట. వాటర్ కోసమనో, టాయిలెట్ కోసమనో, ఒకళ్ళు వెళ్తే ఇద్దరు మొబైల్స్ తీసుకోవడం, లేకపోతే క్లాస్లో ఉన్న వాళ్ళ మొబైల్స్ అన్ని తీసుకోవడం అట్లయితే చేశారు. సో వాళ్ళు మొబైల్స్ తెచ్చుకొని రాస్తున్నారు. నేనైతే అంత ధైర్యం చేయలేకపోయాను. వాళ్ళంతా దేంట్లో చూసి రాశారంటే నేను అనుకున్నాను గూగుల్, చాట్ జీపీటీ ఇట్లాంటివి అనుకున్నా. కానీ వాళ్ళు చూసి రాసింది అయితే మెటా ఏఐలో అంట, అంటే వాట్సాప్లో ఉందంట అది. సో అది చూసి అయితే వాళ్ళు రాస్తున్నారు. నేనైతే రాయలేదు, నేను నాకు వచ్చింది రాశాను. ఎందుకంటే నాకు కూడా రాయాలనిపించింది. కాకపోతే ఏంటంటే దొరికితే మొబైల్ తీసుకెళ్తారు, మళ్ళీ లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, ఇట్లాంటి భయంతో ఉన్నా. ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మేము చాలా బాగా రాశాను, చాలా క్లియర్గా వచ్చిందంటే అసలు ఏంది ఈ మెటా ఏఐ, దీంట్లో ఏముందని చెప్పేసి నేను కూడా వాట్సాప్లోకి వెళ్ళేసి మెటా ఏఐని యూజ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను. బేసిక్స్ క్వశ్చన్స్ అడిగాను. అది ఎట్లా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి కొన్ని స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను మీకు. ఒకసారి మీరు కూడా చూడండి.
సో చూశారు కదా, ఇదైతే కొంచెం క్విక్గానే రియాక్ట్ అవుతుంది. నాకైతే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, ఒక ఫ్రెండ్ అడిగినట్లు లేదా ఏదో చాట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్ గానే ఉన్నట్లుంది. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది సమాధానం చెప్పడంతో పాటు మనకి ప్రూఫ్ లాగానో లేకపోతే ఒక డాక్యుమెంట్ అయితే పంపిస్తుంది. ఎట్లా అంటే, అది ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఆర్టికల్ కానీ లేదా వికీపీడియా ఇట్లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఒక డాక్యుమెంట్ అయితే మనకి ఇస్తుంది. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్తుంది, మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా నేను కొంచెం బేసిక్గానే అడిగాను ఈ బిగ్ బాస్ గురించి కానీ, నా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ, నా ఎంటెక్లో రేపు నేను నెక్స్ట్ మంత్ రాయబోయే ఎగ్జామ్ గురించి కూడా అడిగాను, దాని గురించి కూడా అడిగాను. నేను ఎంతో కొంత సబ్జెక్టు నేర్చుకొని ఉంటాను కదా, సో దానికి సంబంధించినట్లుగానే చెప్తుంది క్లియర్గా. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఎగ్జామ్స్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి కానీ, ఒకవేళ మెటీరియల్ కానీ, సబ్జెక్టు బుక్స్ కానీ లేకపోయింటే వీటిని చార్ట్ రూపంలో కూడా తెలుసుకోవచ్చు మీరు ఇన్ఫర్మేషన్ని. చాలా బాగా అయితే అనిపించింది నాకు. సో నాకైతే తెలుగులో రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది తెలుగులో వస్తే. అంటే తెలుగు వరకే తెలిసిన వాళ్ళు కానీ, స్టడీస్ ఆపేసిన ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో చాట్ చేయలేరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే. అదే ఇట్లాంటి వాటిలో ఉండి వాళ్ళు తెలుగులో టైప్ చేసినా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోద్ది అనమాట, ఏ విషయమైనా కానీ. సో అదైతే నాకు బాగా అనిపించింది. తెలుగులో కూడా ఎగ్జాక్ట్గా చెప్తుంది. అంటే ఏదో చెప్పాలి అన్న విధంగా కాకుండా ప్రతి విషయాన్ని ఇంగ్లీష్లో కానీ వేరే లాంగ్వేజ్లో ఎంత క్లియర్గా చెప్తుందో తెలుగులో కూడా అంత క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. నేనైతే బేసిక్గా అడిగాను, ఇంకేదన్నా అడిగినా కానీ చెప్తుంది. నేను ఇంకా దీని గురించి రీసెర్చ్ బాగా చేయాలనుకుంటున్నాను. అంటే దీని గురించి అసలు అంటే ఈ మెటా ఏఐ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకొని దాని గురించి కూడా నేను ఫుల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇది ఎంతవరకు అనేసి. ఎంతవరకు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అది ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది. అంటే 2021 ఆర్ 20 అంతవరకే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారనమాట, మహేష్ బాబు గారి వాళ్ళ ఫాదరు. సో చాట్ జీపీని అది అడిగామనుకోండి, సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్తుంది. లేదా 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు ఏపీలో అని అడిగితే చాట్ జీపీటీ ఏం చెప్పదు. ఎందుకంటే అది చెప్పేసింది అనమాట, నాకు ఇంతవరకే తెలుసు ఇన్ఫర్మేషన్, నా ఇంటర్నెట్లో ఇంతవరకే ఉందనేసి అది క్లియర్గా చెప్తుంది. సో దీంట్లో కూడా అట్లాంటి ఏమన్నా లిమిట్స్, బార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఎంతవరకు చెప్పగలుగుతుంది, వీటి గురించి ఇంకా క్లియర్గా తెలుసుకొని వీడియో చేసే ప్రయత్నమే చేస్తాను. మెటా ఏఐ గురించి కానీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియోలో ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నానంటే, మన లైఫ్ పరంగా కానీ, మన పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఆ సొసైటీ పరంగా కానీ ఏదన్నా డెవలప్ అవుతుందంటే దాన్ని మంచికి వాడుకోండి తప్ప చెడుకైతే వాడమాకండి. ఎందుకంటే ఏదన్నా డెవలప్ అవుతుందంటే అది దారుణానికి గురవుతుంది తప్ప ఆ డెవలప్మెంట్కి ఒక మంచి పేరు అయితే ఉండట్లేదు. చాలా విషయాల్లో గమనించాను. ఇప్పుడు మన మొబైల్ ఉంది, చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా యాప్స్ వస్తున్నాయి, కొత్త యాప్స్ వస్తున్నాయి. వాళ్ళు క్రియేట్ చేసేది ఒక ఉద్దేశంతో అయితే మనం వాడేది ఇంకొక ఉద్దేశంతో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టిక్ టాక్ ని ఇండియాలో ప్రవేశపెట్టినప్పుడు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియాలో యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైనా ప్రమాదాలు కావచ్చు, రేప్ అటెంప్ట్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ పరంగా కావచ్చు, ఏదైనా అగ్ని ప్రమాదాలు కానీ ఏది జరిగినా చాలా స్పీడ్గా అయిపోతాయి. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలంటే చాలా లేట్గా పాస్ అవుతుంది. అది పోలీసులకు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, దేనికైనా లేట్గానే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టిక్ టాక్ యాప్ని ఇండియాలో లాంచ్ చేశారు. సో దాని సర్వర్ స్పీడ్ కానీ, వైరల్ స్పీడ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది దానికి. కానీ మనం దేనికి ఉపయోగించాం దాన్ని? ట్రోల్ చేసుకోవడానికి, ఒకళ్ళని తిట్టుకోవడానికి, లేదా డబ్ స్మాష్లు చేసుకొని హీరోని ఇమిటేట్ చేయడానికి, లైక్స్ పెంచుకోవడానికి, ఫాలోవర్స్ని పెంచుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికి, ఇట్లాంటి చాలా దారుణాలకైతే దాన్ని ఉపయోగించుకున్నారు. చివరికి దాన్ని తీసేశారనుకోండి. బట్ మన కంట్రీలో తప్ప అన్ని దేశాలు దాన్ని మంచిగా వాడతారు, లేదా టైం పాస్కి వాడతారు. ఆ టిక్ టాక్ ఓనర్ ఒక మాట అన్నాడు, టిక్ టాక్ ని ఇండియాలో ప్రవేశపెట్టడానికి కారణం వేరేనా కానీ ఆ యాప్ ని క్రియేట్ చేయడానికి మాత్రం టైం పాస్ కోసం అని చెప్పేసి. కానీ ఇండియాలో టైం పాస్ చేసేవాళ్ళు అంటే ఇండైరెక్ట్ గా పని పాట లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు అని చెప్పేసి ఆ యాప్ ఓనర్ అయితే అట్లా అన్నాడు అనమాట ఒక ఈవెంట్ లో. సో మీరే అర్థం చేసుకోండి, ఏదైనా డెవలప్ అవుతుందన్నా, టెక్నాలజీ డెవలప్ అవుతుందన్నా దాన్ని మంచిగా వాడడం తప్ప చెడుకు వాడద్దు. ఈ వీడియోలో నేనైతే ముఖ్యంగా అదే చెప్దాం అనుకున్నాను. అసలు ఏఐ గురించి కానీ, మెటా ఏఐ గురించి కానీ క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఒక్క కామెంట్ చేయండి, దాని గురించి నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను, అది మీకు షేర్ చేస్తాను ఇంకో వీడియో ద్వారా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.